రా తులసి. ఏంటి సిద్ధిబాబు మళ్ళీ వచ్చారు? నువ్వే చూడు తులసి, ఈ నోటీస్ బోర్డులో వాడి ఫోటో ఉంది. చూసావా? ఇప్పుడేమంటావు? వాడు ఎలాంటి వాడో తెలిసింది కదా. మీరెలాంటి వారో మరొక్కసారి తెలిసింది. మీరేంటో మళ్ళీ మళ్ళీ ప్రూవ్ చేసుకుంటున్నారు. ఏం మాట్లాడుతున్నావు తులసి? బోర్డులో వాడి ఫోటో చూసిన తర్వాత కూడా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు ఏంటి? బోర్డులో ఆయన ఫోటో ఎక్కడుంది? ఇక్కడ ఉంది కదా. ఏంటి సిద్ధిబాబు, ఏమైంది? బోర్డులో వాడి ఫోటో ఉండాలి కదండి. ఉన్నాయి కదా. ఆ ఫోటోలు కాదండి, వీడి ఫోటో ఉండాలి కదా. ఇతనెవరు బాబు? వాడు ఎన్ఆర్ఐ ఏంటి సార్? పక్కా 420 వాడు. ఇందాక మీరే చెప్పారు కదండి వీడు పెద్ద 420 అని. చూడండి, ఇతనెవరు నాకు తెలియదు. ఎంత కమ్ముడు పోయావు? ఎవరు కమ్ముడు పోయావు? మిస్టర్, ఏం మాట్లాడుతున్నావు? మర్యాదగా నిజం చెప్పండి. ఇంతకు ముందు నోటీస్ బోర్డులో ఉన్న వీడి ఫోటో ఇప్పుడు ఎందుకు లేదు? వీడు 420 అని, వీడి పైన చాలా కేసులు ఉన్నాయని ఇందాక చెప్పిన మీరు ఇప్పుడు వీడు తెలీదు అంటున్నారంటే ఎవడి దగ్గర ఎంత తీసుకున్నారు? నేను సిన్సియర్ గా డ్యూటీ చేసే పోలీస్ ఆఫీసర్ని. నా మీద అనవసరంగా నిందలు వేయకు. నిందలేంట్రా నిందలు? కాకి యూనిఫామ్ వేసుకుని లంచాలు తిని అబద్ధాలు చెప్పడానికి సిగ్గులేదా నీకు? నిన్ను ఆపండి. తులసి, తులసి ఆగు. ఒక్కసారి నేను చెప్పేది విను. ఏం చెప్తారు? పోలీస్ స్టేషన్ లో పోలీసుల మీదే ఆర్గ్యుమెంట్ చేస్తున్నారంటే మిమ్మల్ని ఏమనాలి? ఆ సిఐ ఫ్రాడ్ తులసి. ఆ నరేష్ తో కలిసిపోయాడు. ఇద్దరు కలిసి మేనేజ్ చేస్తున్నారు. అవును, మీరు తప్ప అందరూ ఫ్రాడ్లే. మీరొక్కరే మంచివారు, నిజాయితీ పరులు, అంతే కదా? అది కాదు తులసి. ఇంకేం మాట్లాడకండి. మీరేంటో, మీ రౌడీయిజం ఏంటో, గూండాయిజం ఏంటో నాకు బాగా తెలుసు. మా అమ్మని అక్క అని పిలిచి ఆవిడతో తమ్ముడని పిలిపించుకుంటున్నారని చిన్న పాజిటివ్ భావం కూడా ఉండేది. ఈ రోజుతో అదంతా పోగొట్టుకున్నారు మీరు. మా ఇంటి ముందు ఆయన మీద చేయి చేసుకుని, ఇక్కడ పోలీసుల మీద నోరు పారేసుకుని బీది రావుడి అని మరోసారి నిరూపించుకున్నారు. ఆయన నాకు కాబోయే భర్త. ఆయనపై మీరు నిందలు వేసినా నేను మీతో పోలీస్ స్టేషన్కి ఎందుకు వచ్చాను అంటే ఆయన నిజాయితీ పరుడని మీకు తెలిసేలా చేయడం కోసమే. ప్లీజ్ తులసి, వాళ్ళు నిజాయితీ ఏమీ లేదు. ఆ సిఐ పెద్ద ఫ్రాడ్. ఇద్దరు తోడు దొంగలు. షట్ అప్. నాకు కాబోయేవాణ్ణి తిట్టారు, కొట్టారు. అతనైనా సహించారు, కానీ నేను సహించను. నువ్విప్పుడు అతని దగ్గరికి వెళ్ళి అతన్ని క్షమాపణ అడుగు. చెప్తారా లేదా? ఆయన్ని క్షమించమని అడిగి తప్పు ఒప్పుకోండి, లేదంటే మీ మీద కేసు పెడతాను. సారీ చెప్తారా, కేసు పెట్టమంటారా? నేను తప్పు చేయలేదు తులసి, అబద్ధము చెప్పలేదు. నిజాన్ని నిరూపించలేకపోయానంతే. నేను వాడికి సారీ చెప్పను. కావాలంటే నువ్వు కేసు పెట్టుకో. అందరూ ఆల్రెడీ వచ్చేశారు. మీకోసమే వెయిట్ చేస్తున్నాం. ఎనీహౌ, థ్యాంక్స్ ఫర్ కమింగ్. మై డియర్ కాలనీ ఫ్రెండ్స్, మీరందరూ ఇక్కడికి వస్తే ఈ పార్టీలోనే ఇంపార్టెంట్ గెస్ట్ ని పరిచయం చేస్తాను. పార్టీకి రమ్మన్నారు, వచ్చాం. మళ్ళీ ఈ పరిచయాలు అవసరమా? ఒకే కాలనీలో ఉంటున్నప్పుడు ఒకరి గురించి ఒకరికి తెలిస్తే బాగుంటుంది కదా.
వచ్చాయి సార్. అందరితో పరిచయాలు, అప్పుడప్పుడు ఇలాంటి పార్టీలు చాలా బాగుంటాయి. మీరు ఇన్ని రోజులు ఈ కాలనీలోనే ఉంటున్నా ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో ఎవరికి తెలీదు. మా సార్ ఇంట్రోవర్ట్ అండి, అంత త్వరగా అందరిలో కలిసిపోలేరు. ఓ మరేం పర్వాలేదండి. మిమ్మల్ని కాలనీ వాళ్ళని మీకు పరిచయం చేసే పూచి నాది. వీరు వెంకట్రావు సుశీల గారు, నమస్కారం. విల్లా 403లో ఉంటారు. వీరు రఘునందన్ పవిత్ర గారు, నమస్కారం అండి. విల్లా 408లో ఉంటారు. హ్మ్. పరిచయాలు పలకరింపులు అయిపోయాయి కదా, ఇక మేం బయలుదేరుతాం. డోర్ లాక్ చేసింది. సెన్సార్ డోర్స్ కదా. పద, నవీన్, వెళ్దాం. సార్ ఈ కూల్ డ్రింక్స్ తీసుకోండి. నో థ్యాంక్స్. పర్లేదు సార్, తీసుకోండి. జస్ట్ కూల్ డ్రింకే కదా. తీసుకోండి.